నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఓవైపు యుద్ధం, మరోవైపు ఎల్నినో సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు ఇంధన ధరలు మండుతూ ఉండగా మరోవైపు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సన్నబియ్యం, కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ధరల మంట సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతోంది. చుక్కల్లో నిత్యావసరాల ధరలు, కూరగాయల దెబ్బకు జనం గిలగిల, సలసల కాగుతున్న వంట నూనెలు, పెరిగిన ధరలతో బడ్జెట్ తలకిందులు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుంది దేశంలో సామాన్యుల పరిస్థితి. ఒకవైపు తీవ్ర వర్షాభావం పరిస్థితులు, మరోవైపు యుద్ధం వెరసి సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాలను ముట్టుకుంటే షాక్ కొడుతోంది. దేన్ని టచ్ చేయాలన్నా సామాన్యులు వణికిపోతున్నారు. కనీసం పచ్చిమిర్చితో కాలం గడిపేద్దామని భావించినా అది కూడా మంట పుట్టిస్తోంది. ఉల్లిగడ్డలు కొయ్యడానికి ముందే కళ్లల్లోంచి నీరు కారుతోంది. ఇవి మాత్రమే కాదు, బెండ, బీర, దోస, కాకర, సొర, క్యారెట్ ఇలా ఏ కూరగాయల జోలికి వెళ్ళినా అవి వంటగదిలోకి రాను అంటున్నాయి. ఇక నిత్యావసర సరుకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ప్రధాన కారణం పెరిగిన వీటి ధరలు. ఒకవైపు పెట్రోల్ ధరలు ఎల్నినో ఆందోళనతో వెరసి కూరగాయలు, నిత్యావసరాల ధరలు రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న పరిస్థితి. దీంతో వీటి ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఫలితంగా తక్కువ ధరకు లభించే కూరగాయలు కొనడం తప్ప మరే దారి లేకుండా పోయింది. ఓవైపు ఇంధన ధరలు మండుతుండగా మరోవైపు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సన్నబియ్యం, కోడిగుడ్లు, కూరగాయల ధరలు పెరిగి నెలవారీ ఖర్చులు ఎక్కువయ్యాయని వినియోగదారులు చెబుతున్నారు. ఆదాయం పెరగకున్నా ఖర్చులు పెరగడంతో ఇంటి బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోందని వాపోతున్నారు. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న ఉద్యోగులు, పింఛన్పై ఆధారపడేవారు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో రోజువారీ కూరగాయల డిమాండ్ సుమారు 1800 నుంచి 2000 మెట్రిక్ టన్నులకు పైగా ఉంటోంది. సగటున 1500 మెట్రిక్ టన్నులకు ఏనాడూ తగ్గలేదు. సీజన్ బట్టి ఇది మారుతుంది. అంటే పండగలు, పెళ్లిళ్లు, దిగుబడి తక్కువగా ఉండే సమయాల్లో కొంత మారుతుంది. మొన్నటి వరకు కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. 300 చేతులు పెట్టుకుని వెళితే వారానికి సరిపడే కూరగాయలు కొనే పరిస్థితి ఉండేది. నిత్యావసరాల ధరలు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తిగా మారిపోయాయి. కూరగాయల ధరలు రోజురోజుకి కొండెక్కుతున్నాయి. నిత్యావసరాలు అయితే మరీ దారుణం. నెలవారీ సరుకులు తీసుకోవాలంటే ₹1000 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే లేదు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల కారణంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కూరగాయల ధరలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాల్లో దిగుబడులు గణనీయంగా పడిపోవడమే. ఫలితంగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన టోకు మార్కెట్లైన బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగరం, ఎన్టీఆర్ మార్కెట్లలోని కూరగాయల ధరలను ఒకసారి చెక్ చేస్తే కొన్ని వారాల కిందట కిలో ₹20 ఉన్న ఉల్లిగడ్డల ధర ప్రస్తుతం ₹40 పెరిగింది. టమాటా కిలో ధర 20 నుంచి అమాంతం 50కి చేరుకుంది. బీన్స్ వంటి కూరగాయలైతే మార్కెట్లో కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా కిలోకి ఏకంగా 100కు పైగా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కూడా కిలోకి 60 పలుకుతోంది. చిక్కుడు కిలో 75, అల్లం వెల్లుల్లి కూడా కిలో ధర ₹180 నుంచి ₹200 చొప్పున అమ్ముతున్నారు. అలాగే క్యారెట్, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, బంగాళదుంప వంటి వాటి ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి. ఇక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి వాటి ధరలు కూడా బాగానే పెరిగిపోయాయి. గతంలో 5 లేదా ₹10కి ఒక కట్ట అమ్మేవారు. ఇప్పుడు ధరలు పెంచి ₹20 నుంచి ₹30కు కట్టమ్ముతున్న పరిస్థితే. హైదరాబాద్లోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగర్, ఎన్టీఆర్ మార్కెట్లలోనే కూరగాయల లభ్యత, డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. అవే ధరలు జంట నగరాల్లోని అన్ని రైతు బజార్లలో రైతులు, చిల్లర వ్యాపారులు పాటించాల్సి ఉంటుంది. అవే ధరలు బోర్డులపై పొందుపరుస్తున్నారు. మరి ఆ ప్రధాన మార్కెట్లలోనే కూరగాయల ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయంటే మిగతా మార్కెట్లు, అంగళ్ళు, దుకాణాల్లో కూరగాయల ధరలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరిగిన ధరలతో చిల్లర వ్యాపారులు కూడా ఎడాపెడా సామాన్యులపై భారం మోపుతున్నారు. రైతు బజారులో ఒక్కో రకానికి ₹5 నుంచి ₹10 వరకు పెంచారు. చిల్లర దుకాణాల్లో అయితే అదనంగా మరొక ₹10 జోడించి విక్రయిస్తున్నారు. దీంతో కూరగాయలు కొనడానికి వారానికి 500-600 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు మోతాదుకు మించి కూరగాయలు కొనాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. కూరగాయల ధరలు మాత్రమే కాదు, నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, వంట నూనెలు, పాల ఆధారిత పదార్థాలు, బియ్యం, గోధుమలు, మసాలా దినుసులు ధరలు కూడా పెరిగిన పరిస్థితి. దీంతో వంటగదిని నడిపించడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ముఖ్యంగా వేసుకున్న బడ్జెట్ కంటే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
వారాంతంలో చాలా మంది చికెన్ ఎక్కువగా వండుకుంటారు. అయితే చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. 15 రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ఏకంగా 350 రూపాయలు మార్కు దాటేసింది. మటన్ బోన్లెస్ కూడా 1200 పైగా పలుకుతోంది. అంటే వంటగది ఖర్చు ఎంతవరకు పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడానికి, సాధారణ సామాన్యుడి బడ్జెట్ తలకిందులు కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎల్నినో. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో దిగుబడులు తగ్గిపోవడం సామాన్యులకు గుదిబండలా మారింది. అటు పశ్చిమాసియా సంక్షోభం సామాన్యుడి పాలిటి శాపంగా మారింది. పెట్రోల్ ధరలు పెరుగుదల కారణంగా కూరగాయలు, నిత్యావసరాలు, మాంసం ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా ఎల్నినో గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఎల్నినో వల్ల వచ్చే సీజన్లో అడపాదడపా వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అకాల వర్షాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అందుకే అన్నింటిపై ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో దెబ్బకు కూరగాయల దిగుబడి భారీగా పడిపోయింది. బియ్యం ధరలు క్వింటాకు 500 వరకు పెరిగాయి. కోడిగుడ్ల రేట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంట నూనెల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధానికి తోడైన ఎల్నినో, భగ్గుమంటున్న బియ్యం ధరలు, భారీగా పెరిగిన కోడిగుడ్డు రేట్లు, సలసలమంటున్న వంట నూనెలు. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 15 లక్షల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగవుతూ ఉంటాయి. విత్తనాల్లో నాణ్యత లోపంతో వేసిన పంటలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇక మార్కెట్లలో మధ్యవర్తులు అనధికారికంగా ధరలు పెంచడం, డిమాండ్ పెరిగిపోవడం, కోల్డ్ స్టోరేజీల కొరత కలిపి నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం వాహనాలకు పెట్రోల్ ధరలు, వంటింట్లో గ్యాస్ బండ్ ధరలు కలిపి సామాన్యుడి ఇంటి బడ్జెట్ను కుదేలు చేస్తున్నాయి. ఎండుమిర్చి, టమాటా వంటి సరుకులతో మొదలైన ధరల పెరుగుదల జులై నాటికి బియ్యం, ఉల్లి, ఎల్లిగడ్డ, మినప్పప్పు, అల్లంకు విస్తరించింది. సన్నబియ్యం రకానికి తగ్గట్టుగా క్వింటాకు 1300 నుంచి 1600 వరకు పెరిగింది. యుద్ధానికి ఎల్నినో తోడవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ భారం అధికంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. జూన్లో నెమ్మదిగా అంటుకున్న ధరల మంట జులై వరకు సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు సరఫరా తగ్గుతూ ఉండడం, ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమై మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణం వరకు వస్తువుల ధరలు పైచూపులు చూస్తున్నాయి. పెరిగిన వంట గ్యాస్ ధరలు, నెలకొన్న కొరతతో ఇప్పటికే ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేవలం నెల రోజుల సమయంలోనే దాదాపు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు రెట్టింపు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టమాటాతో పాటు దోస, బీర, గోరుచిక్కుడు, కాకర, బెండ, దొండకాయ దిగుబడి తగ్గింది. ప్రస్తుతం డిమాండ్కు అనుగుణంగా మార్కెట్కు కూరగాయలు రాకపోవడంతో అనూహ్యంగా ధరలు పెరిగాయి. కొన్నిసార్లు రాష్ట్రంలో సాగు తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. దీంతో మార్కెట్లు, దుకాణాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కోడిగుడ్ల ధర పెరుగుతూ ఉండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. అయితే ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం కారణంగా పోషకాహారం కోసం గుడ్లు వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో 5 నుంచి 6 వరకు ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం 7 నుంచి 8 రూపాయల వరకు పెరగడం వల్ల ఇది కాస్త నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు కోళ్ల దానా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరగడం మూలంగానే గుడ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏప్రిల్లో యుద్ధం కారణంగా గుడ్ల ధరలు పడిపోయాయి. ఒక గుడ్డు ఉత్పత్తి కావాలంటే రైతుకు కనీసం సరాసరి 5.50 ఖర్చొస్తోంది. ఏప్రిల్లో రైతులు 3.50కే విక్రయించారు. మే నెలలో 5.60కు, జూన్ 18 నుంచి 6.35కు విక్రయిస్తున్నారు. ఇది మార్కెట్లోకి వచ్చేసరికి గుడ్డుపై రూపాయి నుంచి 1.20 వరకు పెరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని కోళ్ల రైతులు చెబుతున్నారు. గ్యాస్, ఇంధన, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో లబోదీవమంటున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ఇప్పుడు మరొక పిడుగు పడిందే. అదే సన్నబియ్యం. గడిచిన 20 రోజుల్లో వీటి ధర ఏకంగా 15 నుంచి 20% వరకు పెరిగినట్లు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా జేఎస్ఆర్, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ వంటి సన్నాల రకాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి తగ్గడం, తెలంగాణలో ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో మార్కెట్లలోకొచ్చే ధాన్యం తగ్గిపోయింది. ఇవే ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ నేపథ్యంలో కొందరు మిల్లర్లు సన్నబియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి.
దీంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చి క్వింటాకు ఏకంగా 800 నుంచి 1000 రూపాయల వరకు ఎగబాకిందే. గతంలో కిలో 46 నుంచి 55 ఉంటే ఇప్పుడు బాయిల్డ్, రా రైస్, తక్కువ రకం, ప్రీమియం క్వాలిటీని బట్టి 55 నుంచి 63కు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంట నూనెల ధరలపైన పడింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణా, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడుతోంది. దేశంలో వంట నూనెల సెగ షురూ అయింది. వంట నూనెల ధరలు చుక్కలను అంటున్నాయి. ఏడాది కాలంలో సగటున 12.8% పెరిగాయి. కిలో ఆవ నూనె 193.54, సోయా ఆయిల్ 163.10, పామ్ ఆయిల్ 147.37కు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ 3 వంట నూనెల ధర సగటున 10.74% నుంచి 12.87% వరకు పెరిగాయి. 3 నెలల క్రితం ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో 5 లీటర్ల సన్ఫ్లవర్ ఆయిల్ క్యాన్ 850 నుంచి 870 మధ్య ఉండేది. ఇప్పుడు అది బ్రాండ్ను బట్టి 970 నుంచి 1395 వరకు పలుకుతోంది. వంట నూనెల అవసరాల్లో 57 నుంచి 58% దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది అక్టోబర్తో ముగిసిన 2024-25లో మన దేశం $1830 కోట్ల విలువైన 160.1 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంది. గత ఏడాది నవంబర్లో ప్రారంభమైన 2025-26 ఆయిల్ ఇయర్లో ఈ దిగుమతులు 168 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు తమ దేశంలో ఉత్పత్తి చేసే పామ్ ఆయిల్లో కొంత భాగాన్ని బయోఫ్యూయల్స్ కు మళ్లిస్తున్నాయి. పామ్ ఆయిల్ ధర 11%, సోయా ఆయిల్ ధర 6%, సన్ఫ్లవర్ ఆయిల్ ధర 20% చొప్పున దిగుమతులు తగ్గాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ ఎల్నినో భయం వెంటాడుతోంది. ఈ ప్రభావంతో మన దేశంలోనూ వర్షాభావం కనిపిస్తోంది. దీంతో వేరుశనగ, సోయా ఎక్కువగా సాగు చేసే గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల ఖరీఫ్ సాగు ఇప్పటికే 30% పడిపోయింది. కూరగాయలు, నిత్యావసరాల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం భారత్ వంటింట్లో సెగలు రేపుతోంది. ఏప్రిల్ వరకు నియంత్రణలో ఉన్న సన్నబియ్యం ధరలు జూన్ నుంచి పెరుగుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో ఫ్యూచర్లో నిత్యావసరాల ధరలు మరింత బగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది. పేద మధ్యతరగతి జనంపై ధరాభారం, భారీగా పెరిగిన చికెన్, మటన్ రేట్లు, వర్షాలు కురవక పెరుగుతున్న ధరలు, అక్కడ యుద్ధం, ఇక్కడ మంటలు. ఒకవైపు యుద్ధ పరిణామాలు, మరోవైపు వర్షాభావ పరిస్థితులు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. ఈ భారం అధికంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. 4 సభ్యుల కుటుంబ నెలవారీ ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుంటే నెలకు బియ్యంపై అదనపు భారం 450 నుండి 600, పప్పులు 200 నుండి 300, కూరగాయలు 400 నుండి 500, గుడ్లు 150 నుండి 160, చింతపండు, వెల్లుల్లి, అల్లం, ఇతర కిరాణా 300 నుండి 500 కలిపి నెలకు సుమారు 1500 నుండి 2120 వరకు భారం పెరిగింది. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఈ అదనపు భారం సగటున నెలకు సుమారు 2500 రూపాయల వరకు ఉంటోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పిల్లల ఫీజులు, వైద్యం, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లు వంటి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసరాల ధరలు పెరుగుదల గుదిబండగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులు, పింఛన్దారులు నెలవారీ బడ్జెట్ ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సామాన్యులపై వంట గ్యాస్, నిత్యావసర ధరలతో పాటు తాజాగా కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కూరగాయల ధరలతో పాటు చికెన్, మటన్ ధరలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు పరిస్థితులతో పాటు ప్రతి ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉండడంతో ఇప్పటికే ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు కొనలేకపోతున్నారు. గత నెలతో పోలిస్తే నిత్యావసరాల కొనుగోలుకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు చెప్తున్నారు. ఏప్రిల్ వరకు నియంత్రణలో ఉన్న సన్నబియ్యం ధరలు జూన్ నుంచి పెరుగుతున్నాయి. రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నప్పటికీ నూకల శాతం అధికంగా ఉంటూ ఉండడంతో లబ్ధిదారులు కొందరు వాటిని తక్కువ ధరకు అమ్మేసి షాపుల్లో అధిక ధరకు సన్నబియ్యం కొంటూ ఉండడం, ఎల్నినో ప్రభావం, వ్యాపారులు నిల్వ చేస్తూ ఉండడంతో సన్నబియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఎల్నినో పరిస్థితులు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో మొత్తం 1.32 కోట్ల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉండగా ఇప్పటి వరకు రైతులు కేవలం 14.78 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీనికి భిన్నంగా గత ఏడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షపాతం లోపం కారణంగా ఈ సీజన్లో సాగు విస్తీర్ణం సుమారు 13.60 లక్షల ఎకరాలు తక్కువగా ఉంది. నైరుతి రుతుపవనాల కదలిక సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపాత లోపం ఏర్పడింది.
ఏర్పడింది. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ సీజన్లో వరి సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలు, పత్తి 48.93 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు 12.60 లక్షల ఎకరాలు సాగు చేయగా మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు 30,932 ఎకరాలు సాగు చేశారు. కందులు 6.69 లక్షల ఎకరాలకు 55,500 ఎకరాలు, సోయాబీన్ 4.20 లక్షల ఎకరాలకు 24,666 ఎకరాలలో సాగు చేశారు. జొన్నలు 3,992 ఎకరాలు సాగు చేశారు. ఓవైపు వానలు లేవు, మరోవైపు వేసిన వరి నార్లు, పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి. కొద్దో గొప్పో నీళ్లుండి సాగులో ముందుకు సాగుదామని భావించిన రైతులకు ఎరువుల కొనుగోలు భారంగా మారింది. ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు అవకాశమున్నా రైతులు చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు డీఏపీ కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెరిగిన ఎరువుల ధరలు సైతం రైతులకు పెనుభారంగా మారాయి. యూరియా ధర పెరగలేదు గాని యాప్ ద్వారా కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డీఏపీ ధర పెరగలేదు కానీ కావాల్సిన నిల్వలు లేని కారణంగా ఇతర కాంప్లెక్స్ ఎరువులు వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాంప్లెక్స్ ఎరువులైనా సరైన ధరకు దొరుకుతున్నాయా అంటే గత ఏడాదితో పోల్చితే ఎరువుల ధరలు 300 నుంచి 800 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలతో రైతులకు పెట్టుబడి భారం కానుంది. ఎరువులకే 40 నుంచి 50% మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. పంటల సాగు లేకపోతే రైతులకు ఆదాయం దెబ్బతింటుంది. ప్రతి ఇంట్లో నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాలకు అమ్మడం ద్వారా ఆదాయం పొందొచ్చు. వాతావరణంలోని మార్పులకు తగిన వ్యవసాయం, ఉద్యానాల అభివృద్ధిని చేపట్టాలి. పంట మార్పిడి, వర్షపు నీటి సంరక్షణ, నేల తేమ పరిరక్షణ, సూక్ష్మ నీటిపారుదల వంటి సాంకేతికతలను గ్రామాల్లో ప్రదర్శన ద్వారా రైతులకు చేరవేయాలి.